హాయ్! నమస్తే. వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 42. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? పల్లవి బస్ స్టాప్‌లో కూర్చుంటే దర్శన్ పల్లవి దగ్గరికి వస్తాడు. పల్లవి ఆకాష్‌కి దూరంగా ఉండడం కోసం వేరే ఏరియాలో దర్శన్ చేయవలసిన వర్క్ కూడా తనే చేస్తాను అని దర్శన్‌తో చెప్తుంది. ఆకాష్ పల్లవి కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తే పల్లవి దర్శన్‌తో చాలా లేట్‌గా వస్తుంది. రియా ఎందుకు లేట్ అయింది? ఆకాష్ వెయిట్ చేస్తున్నాడు అంటే, నేను వెయిట్ చేయమని చెప్పలేదు కదా అని సమాధానం చెప్తే ఆకాష్ నిద్రపోతున్న ఆర్యన్ ఎత్తుకుని డిన్నర్ చెయ్యి అని వెళ్ళిపోతాడు. రియా వర్షంలో క్యాబ్ బుక్ అవ్వక సంజయ్కి ఫోన్ చేస్తే సంజయ్ పార్టీలో ఉంటూ పట్టించుకోడు. కరెక్ట్గా అప్పుడే రియా వాళ్ళ అన్నయ్యకి అప్పిచ్చిన వాళ్ళు తనని తిట్టుకుంటూ తన చెల్లి రియా పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంది అంట. తను దొరకాలి అని మాట్లాడుకుంటుంటే రియా భయపడి సంజయ్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడి నుంచి వర్షంలోనే సంజయ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పటి నుంచి మనం బాస్ ఎంప్లాయీ మాత్రమే, బట్ అది నేను ఇంకా చేయలేను, ఐ క్విట్. మన మధ్య అదే రిలేషన్ ఉంది కదా, నువ్వేమనుకుంటున్నావు? రియా నవ్వి, నేను స్టూపిడ్ అని, కాదు నేను స్టూపిడ్ కాదు, నువ్వే స్టూపిడ్ అని కోపంగా వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలాగే పడుకోవడంతో రియాకి ఫీవర్ వస్తుంది. మార్నింగ్ సంజయ్ రియా మాటలు గుర్తు చేసుకుని నేను స్టూపిడ్ని కాదు అని ఫాస్ట్గా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళి రియాకి ఫీవర్ అని తెలుసుకుని తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ అంతా తనే చూసుకుంటుంటే అందరూ షాక్ అవుతారు. మైకేల్ వచ్చి మళ్ళీ సంతోష్ గారు మిమ్మల్ని ఏమైనా అన్నారా అంటే, లేదు, నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు, ముందు వర్క్ చూడండి అంటాడు. పల్లవి ఆకాష్కి దూరంగా ఉండాలని ఎంత ట్రై చేసినా ఆకాష్ పల్లవి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు. స్టెల్లా వాళ్ళు ఆకాష్ బ్రాస్లెట్ లాంచ్ చేయకుండా చేస్తారు. తను చేసిన కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేయించేలా చేస్తారు. దాంతో ఆకాష్ అనుకున్న టైంకి బ్రాస్లెట్ లాంచ్ చేయలేరు. ఆకాష్ డిసప్పాయింట్ అయ్యి సీఈఓగా రిజైన్ చేస్తాను అని మీటింగ్లో చెప్పి, కానీ బ్రాస్లెట్ని మాత్రం ఎలాగైనా లాంచ్ చేస్తాను అంటాడు. పల్లవి రియాకి మెడిసిన్స్ ఇచ్చి, అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతుంది. రియా జరిగిందంతా చెప్పి, మా అమ్మ అన్నయ్యని నాకు తెలియకుండా తీసుకొచ్చాడు అంటే, నీ గురించి తెలియకుండా చేసినా నీకోసమే చేశాడు కదా అంటుంది. తర్వాత పల్లవి రియా ఫోన్ తీసుకుని కాల్ చేయాలి అంటే, రియా వద్దు, సంజయ్కి కాల్ చేయకు అంటుంది. నేను కాల్ చేయాలి అన్నాను కానీ సంజయ్కి అని చెప్పలేదే అంటే రియా సైలెంట్గా దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. తర్వాత పల్లవి రియా హార్ట్ మీద చేయి వేసి హార్ట్ బీట్ని చెక్ చేస్తాను అని, నీ మనసులో ఎక్కడో లవ్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది అంటుంది. పల్లవి ఇంకా చాలా ఆపు అని దుప్పటి కప్పుకొని అంటే పల్లవి సంజయ్కి ఫోన్ చేస్తుంది. రియా లేచి ఏం మాట్లాడుతున్నాడా అని ఫోన్ దగ్గరికి వచ్చి వింటుంది. రియాకి హెల్త్ బాగోలేదు, ఒక బాస్గా మీరు వచ్చి తనని చూడడం మీ బాధ్యత అని రియాకి తెలియకుండా ఫోన్ కట్ చేసి, ఏంటి రారా అంటే రియా డల్ అయిపోతుంది. పల్లవి నవ్వి తను వస్తున్నాడు అంటే రియా వెంటనే లేచి మేకప్ వేసుకుని రెడీ అవుతుంది. సంజయ్ వచ్చాక పల్లవి బయటికి వెళ్ళిపోతుంది. సంజయ్ రియాతో మాట్లాడుతుంటే రియా కోపంగా ఫేస్ పక్కకి పెడుతుంది. తర్వాత సంజయ్ రియాకి సూప్ తయారు చేస్తూ మళ్ళీ తనకి కోపం వచ్చేలా మాట్లాడతాడు. దాంతో రియా సంజయ్ని వెంటనే బయటికి పంపించేస్తుంది. డాక్టర్ జాన్ పల్లవికి అగ్రిమెంట్ ఇచ్చి కొన్ని రోజుల్లోనే జర్మనీ వెళ్ళాలి అంటాడు. పల్లవి ఎందుకు ఇంత సడన్గా అంటే, ఏ గ్రూప్ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు, సో మనం త్వరలోనే వెళ్ళాలి అంటాడు. స్టెల్లా పల్లవి దగ్గరికి వెళ్ళి ఒక ఇన్విటేషన్ ఇచ్చి ఆకాష్ అక్కడికి వచ్చేలా చేయమని చెప్పి వెళ్ళిపోతుంది. పల్లవి ఆకాష్కి అక్కడికి రమ్మని చెప్తే ఆకాష్ వెళ్ళి అది స్టెల్లా వాళ్ళ కంపెనీ అరేంజ్ చేసిన డిన్నర్ అని తెలుసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటే స్టెల్లా ఆపి, పల్లవి ఎందుకు నిన్ను ఇక్కడికి వెళ్ళమంది తెలుసుకోవా అంటే ఆకాష్ లోపలికి వెళ్తాడు. ఆకాష్ పల్లవికి ఫోన్ చేసి నేను వచ్చాను అంటే, నేను జర్మనీకి ప్రాజెక్ట్ గురించి వెళ్తున్నాను, అది 1 year ఉంటుంది, అది సక్సెస్ అయితే నేను అక్కడే సెటిల్ అవుతాను, అది నా డ్రీమ్, మిమ్మల్ని దానికోసమే వాడుకున్నాను, ఇది నమ్మట్లేదు, నీకు అక్కడ చదువుకోవాలి అంటే నేనే అరేంజ్ చేస్తాను, ఆర్య నేను కూడా నీతో పాటు ఉండేలా చేయగలను, అదంతా కాదు, నేను మీతో ఇంకా డేటింగ్ చేయలేను, నేను ఎందుకు మిమ్మల్ని వదిలేయాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా, ఎందుకంటే మీ మీద నాకున్న ప్రేమ మీరు అనుకున్నంత లేదు, బాయ్ అని ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది. స్టెల్లా ఆకాష్తో, ఇప్పుడు జరుగుతున్న పార్టీలో నువ్వు మాతో వర్క్ చేస్తున్నట్టు చెప్పాలి, నాకు తెలుసు నీ మనసులో నాకు షౌట్ లేదని, కానీ నువ్వు చెయ్యాలి అంటే నేను నా జాబ్ వదిలేస్తున్నాను అంటాడు. ఏంటి, తన కోసం నీ కెరీర్ని వదిలేస్తావా? అవును అని వెళ్ళిపోతాడు. స్టెల్లాకి యాంగ్జైటీ ఎక్కువయ్యి మెడిసిన్స్ అయిపోవడంతో వెంటనే దర్శన్కి ఫోన్ చేస్తుంది. దర్శన్ వెంటనే వచ్చి స్టెల్లా నడిచే పొజిషన్లో లేదు అని ఎత్తుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. స్టెల్లా కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళిపోతాను అంటే దర్శన్ నైట్ టైం ఎలా వెళ్తారు, మీరు ఇక్కడే ఉండొచ్చు అని తనకి డిన్నర్ ప్రిపేర్ చేసి పెడతాడు. స్టెల్లా ఓకే అని అక్కడే ఉంటుంది.
ఆకాష్కి పిఏ ఫోన్ చేసి మీరు గోల్ఫ్ స్టేడియంలో ఏమైనా జరిగిందా అని అడిగారు కదా. సీసీ కెమెరాలో పల్లవి డ్రైవర్ రమేష్, వైదేహి గారు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత రమేష్ వెళ్ళిపోయాడు. కాసేపటికి పల్లవి గారు కూడా వెళ్ళిపోయారు అంటుంది. ఆ డ్రైవర్ రమేష్ సిటీలోనే ఉన్నాడు అంటే ఆకాష్ ఓకే అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో వైదేహి అక్కడికి వస్తే, ఆంటీ మీరు డ్రైవర్ రమేష్తో ఎందుకు కాంటాక్ట్లో ఉన్నారు? నువ్వేం మాట్లాడుతున్నావు? స్టేడియం బయట జరిగిందంతా నాకు తెలిసిపోయింది. మీ ఇద్దరి విషయం పల్లవికి తెలిసిందని, నేను పల్లవి కలిసి ఉండకూడదని బెదిరించి నాకు బ్రేకప్ చెప్పించేలా చేశారు కదా. అవును, తనతో నేను కాంటాక్ట్లో ఉన్నాను. కానీ తను మన ఫ్యామిలీకి చాలా ఇయర్స్గా ఎంతో నమ్మకంగా పనిచేశాడు. ఇంకా పల్లవి విషయం వస్తే తను నీతో ఉండలేక తన పొజిషన్ ఏంటో తెలుసుకుని వెళ్ళిపోయింది అంటే డ్రైవర్ రమేష్ వైదేహికి ఫోన్ చేస్తాడు. వైదేహి ఆ నెంబర్ చూసి షాక్ అయితే ఆకాష్ తన రియాక్షన్ చూసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అతను ఇంటి బయట ఉన్నాను అంటే ఆకాష్ వెంటనే బయటికి వెళ్ళి అతన్ని పట్టుకుని ఆఖరికి దొరికావని కొడుతుంటే అతను వెంటనే ఆ రోజు డ్రైవ్ చేసింది నువ్వే, నేను కాదు అంటాడు. ఇంతలో వైదేహి వచ్చి నోర్ముయ్యి అని అతన్ని తోసేస్తుంది. ఆకాష్ షాక్లో అలాగే ఉండిపోతాడు. తర్వాత వైదేహి ఆకాష్కి జరిగిందంతా చెప్తుంది. మీ అన్నయ్య వదినలు హాస్పిటల్కి తీసుకెళ్తుండగా చనిపోయారు. ఆర్య చిన్నపిల్లోడు. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు నువ్వు లేచావు, కానీ యాక్సిడెంట్ గురించి నీకు గుర్తులేదు. అందుకే నేను నీకు అబద్ధం చెప్పాను. మీ అన్నయ్యని చూడటానికి వెళ్ళినప్పుడు నీకు యాక్సిడెంట్ అయిందని. సో ఇందులో పల్లవి పాట ఏమైనా ఉందా? తనని ఎందుకు ఇలా చేయమన్నారు? ఆ రోజు పల్లవి అటువైపు వెళ్తూ యాక్సిడెంట్ చూసి ఆర్యని సేవ్ చేసింది. అప్పుడు నువ్వు యాక్సిడెంట్ వల్ల కారులోంచి బయటపడ్డావు. తను నిన్ను చూడలేదు, కానీ నువ్వు తన వాయిస్ని తనని ఆ వర్షంలో చూసుంటావు. అందుకేనా తన వల్ల నాకు ఎక్కడ నిజం తెలుస్తుందో అని వెళ్ళిపోమన్నారా? ఆకాష్, దీనివల్లే నేను రమేష్ని దూరంగా ఉంచుతున్నాను. నీ కోసం, ఆర్య కోసం. ప్లీజ్ కామ్ డౌన్ అని బాధపడుతున్న ఆకాష్ని సముదాయిస్తుంది. ఆకాష్ ఆర్య ఫోటో పట్టుకుని, ఒకవేళ ఆర్యకి నా వల్లే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు అని తెలిస్తే తను నన్ను నాన్నగా ఒప్పుకుంటాడా అని బాధగా అంటాడు. పల్లవికి పవిత్ర ఫోన్ చేసి నేను మీ ఇంటికి వస్తున్నాను, ఇంటి దగ్గరే ఉన్నావా అని అడుగుతుంది. పల్లవి షాక్ అయ్యి ఆకాష్ ఇంటిగా అని అడుగుతుంది. పవిత్ర అవును అంటే మీరు వెంటనే వెనక్కి వచ్చేయండి, నేను మీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని పల్లవి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్తుంది. తనతో బ్రేకప్ అయింది, నేను జర్మనీ వెళ్ళిపోతున్నాను అంటుంది. ఆకాష్ షాకింగ్గా ఏంటి ఆర్య కోసం ఇదంతా చేశారా అంటే అవును, తర్వాత మేము డేటింగ్లో ఉన్నాం, కానీ ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది అంటే ఆకాష్ ఏమైనా చేశాడా అని ప్రకాష్ కోపంగా అంటాడు. కాదు, నాదే తప్పు అంటుంది. ప్రకాష్ ఇంకా ఏదో అడుగుతుంటే పవిత్ర ఇంకొద్దు అని పల్లవితో నీకు నచ్చిందే చెయ్యి అని పల్లవి పరిస్థితి చూసి ఏడుస్తుంది. పల్లవి తనని అడవద్దని నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. రియా ఫీవర్ తగ్గాక ఆఫీస్కి వెళ్ళి సంజయ్లో మార్పును చూసి ఎందుకు ఇలా సడన్గా చేంజ్ అయ్యారు, ఎవరి వల్ల అని అడిగితే సంజయ్ నీ వల్లే, నేను బ్యాడ్ పర్సన్ కాదు అని నిరూపించుకోవడానికి అంటాడు. నేనేమనుకుంటే మీకెందుకు, నా గురించి మీరెందుకు మారాలి? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు కావాలి. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుని నన్ను బ్లేమ్ చేసావు, అది నన్ను బాధపెట్టింది. ఇక బెట్ లేదు, జోక్స్ లేవు, నేను అన్నీ సీరియస్గా తీసుకుంటాను, ఇంక్లూడింగ్ యూ అంటే రియా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. మరి సంజయ్ రియా దగ్గరవుతారా? పల్లవి ఆకాష్ల కథ ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈరోజు కథ అలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.